అదేవిధంగా అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ప్రమోషన్స్ మొత్తం అన్ని కలిపి 189. ఇది సీనియర్ లెవెల్లో, అంటే జిల్లాలో జరిగేటువంటి రేంజ్లో జరిగేటువంటి ప్రమోషన్లు కాక సీనియర్ లెవెల్లో జరిగేటువంటి ప్రమోషన్లు అంటే ఇన్స్పెక్టర్ టు డిఎస్పీ, డిఎస్పీ టు అడిషనల్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ టు ఎస్పీ, ఎస్పీ టు ఐపీఎస్, ఇవన్నీ కలిపి 139 ప్రమోషన్ జరిగింది. ఇదే విధంగా ఏఆర్ ఏపీఎస్పీలో కూడాను ఆర్ఐ టు డిఎస్పీ, ఆర్ఐ టు అసిస్టెంట్ కమాండెంట్ టు టీహెచ్ కూడా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇవ్వడం ద్వారా వాళ్ళ మొరైల్ని పెంచడానికి అన్ని విధాలు మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరం ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, ఇందాక చెప్పినట్టు 31 మార్చ్ లోపు, అంటే ఫస్ట్ 3 months లోపే 1,00,000 CCTV కెమెరాలు ఇంపార్టెంట్ ప్లేసెస్లో అరేంజ్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. దీని ద్వారా అనేకమైన కేసులు డిటెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి. అదేవిధంగా ఏఐ ద్వారా 2 చూపించాను, ఇన్వెస్టిగేషన్, ట్రాఫిక్ సంబంధించి 2 చెప్పాం. అదేవిధంగా ఇవి 2 కాకుండా ప్రిడిక్టివ్ పోలీసింగ్కి, అంటే ఎక్కడ ఏదో ఎటువంటి అఫెన్స్ జరిగే అవకాశం ఉంది, ఎక్కడ ఎటువంటి నేరాలు జరిగే అవకాశం ఉందని ఒకటైతే, ఎక్కడ ఏ విధమైన శాంతి భద్రతలకి అంతరాయం కలిగే అవకాశం ఉందని రెండవది. అంటే ఒకటి ప్రిడిక్టివ్ పోలీసింగ్ ఇన్ క్రైమ్, ఇంకొకటి ఉన్న ట్రెండ్ అండ్ సెంటిమెంటల్ అనాలిసిస్, అంటే వాట్సాప్ ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ ఏదైనా సోషల్ మీడియాలో కానీ జరుగుతున్నటువంటి హల్చల్ ఏం జరుగుతుంది, రేపొద్దున ఏమైనా గొడవలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ గ్రూపులు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని ఎప్పటికప్పుడు ట్రెండ్స్ చూసి దాని ద్వారా లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం, దానికి కూడా ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోవడం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇందా చెప్పాను, ప్రతి జిల్లాకి ఒక సైబర్ క్రైమ్ పొజిషన్ రావాలని ప్రయత్నిస్తాం. డ్రోన్స్ కూడాను ఎక్స్టెన్సివ్ కూడా అనుకుంటా ఉన్నాం. గ్రే హౌండ్స్ మనం రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి గ్రే హౌండ్స్ మనకి గ్రే హౌండ్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అట్లా లేకపోవటం, దానికి సంబంధించి రెండు ఇన్స్టిట్యూట్స్ కూడా మేము ఈ మధ్య స్థల సేకరణ జరిగింది. అది వీళ్ళ త్వరలో ముఖ్యమంత్రి గారి ద్వారా శంకుస్థాపన చేయించాలని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నాం. వచ్చేసి నూగుండపల్లి విలేజ్లో, అంటే ఒకప్పుడు కృష్ణా అంటారు, ఇప్పుడు ఏలూరు జిల్లా నూగుండపల్లి జిల్లాలో వస్తుంది. అదేవిధంగా గ్రే హౌండ్స్ వచ్చేసి కొత్త వలస మండలంలో రేలి అనే విలేజ్లో ఐడెంటిఫై చేసాం. అక్కడ కూడా సుమారు 500 ఎకరాలు గ్రే హౌండ్స్కి, తర్వాత 150 ఎకరాలు 160 ఎకరాలు అప్పాకి ఐడెంటిఫై చేసాం. మీరు త్వరలో ఉంటుంది. అదేవిధంగా వెహికల్స్ 2,500 వెహికల్స్కి సంబంధించి ప్రతిపాదన వెళ్ళింది. దానికి కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టు ఎన్ని వచ్చినట్టయితే, ఇంతకుముందు దాదాపు 10 సంవత్సరాల క్రితం మనం వెహికల్స్ కొన్నాం, మధ్యలో ఆరాకొరా కొన్నాం కానీ అది పెద్ద లేవు. మళ్ళీ వెహికల్స్ ప్రొక్యూర్ చేసుకుని మెరుగుడి పెంచాలనుకుంటా ఉన్నాం. ఆ తర్వాత ఈసారి ప్రతిసారి మార్టియర్స్ పోలీస్ కమ్యూనికేషన్ డే పరేడ్ ఎప్పటికప్పుడు మన మున్సిపల్ స్టేట్లో చేసుకోవడం, మళ్ళీ కట్టినటువంటి స్తూపాన్ని మళ్ళీ తీసేయడం జరుగుతూ ఉంది. అలా కాకుండా మెమోరియల్ శాశ్వతంగా సిఆర్డిఆర్ఏలో కట్టుకుని అక్కడే పరేడ్ చేయాలని చెప్పి మొన్న కమ్యూనికేషన్ డే పరేడ్లో సీఎం గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం స్థల సేకరణ చేసి అక్కడ మార్టియర్స్ మెమోరియల్ కట్టడం జరుగుతుంది. అదేవిధంగా బహుశా రిపబ్లిక్ డే కూడా అక్కడే సిఆర్డీలో చేయాలని చెప్పి ఈ సంవత్సరం చేస్తాం అనుకుంటా ఉన్నాం. సో ఈ విధంగా చేయడం ద్వారా పోలీస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవటం, ముఖ్యంగా మా నైపుణ్యాలు పెంచి ప్రజలకి మెరుగైన సేవలు ఇవ్వాలి, ప్రజలకి పబ్లిక్ సేఫ్టీ విషయంలో ఒక భరోసా ఇవ్వాలని చెప్పి ఆలోచనతో మేము ప్రయత్నాలు చేస్తున్నాం. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని, మీరు కూడా ఈ విషయంలో మా ప్రయత్నంలో సహకరిస్తారని చెప్పి కోరుకుంటాం. మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. So, in under cyber crimes, it is written that total amount of loss is 1,229. But how much was scammed and how much you have recovered is not there. So, would you shed some light on it? సార్, దానికి అనుబంధంగా క్వశ్చన్ సార్. సార్, దాదాపుగా 7,23,000 కాల్స్ రిసీవ్ చేస్తే 916 మాత్రమే ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఎందుకు ఇంత తక్కువ ఉన్నాయి సార్? వీటిలో కాగ్నైజబుల్ అఫెన్స్ ఎన్ని ఉన్నాయి, కేసు కట్టవలసి అని చూస్తాము. ఇంకోటి అంటే కొన్ని కాల్స్ కలిపి ఒక కేసు కింద రిజిస్టర్ చేయడం జరుగుతుంది. 4-5 కలిపి ఒక కేసు కింద, ఎందుకంటే లేకపోతే ఎఫ్ఐఆర్లు ఒకసారి లక్షలు అయిపోతాయి. మీరు
నేను జస్టిఫై చేయడం కోసం చెప్తుంది కాదు, కానీ ఈ మధ్య ఎన్సీఆర్పి పోర్టల్ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ చేసిన సైబర్ క్రైమ్ కేసుల్లో ఎక్కువ కేసులు కట్టినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంశాఖ వారు ప్రత్యేకమైనటువంటి ఫస్ట్ ప్రైజ్, వి గాట్ ద ఫస్ట్ ప్రైజ్ ఫర్ దాట్. అంటే స్పందించే విషయంలో, వస్తున్న విషయంలో అంత బాగా కేసులు కట్టాము, స్పందన ఎలా ఉందన్న విషయంలో మనకి వీఆర్ రికగ్నైజ్ as number 1. దట్స్ వాట్ ఐ వాంట్ టెల్ యూ. అందుకనే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పెరిగిందన్న వాళ్ళు కానీ, రిజిస్ట్రేషన్ పెరిగిందన్న వాళ్ళు కానీ మేము పెద్ద ఆందోళన చెందట్లేదని కావాలని చెప్పాను. ఎందుకంటే దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. కేసులు లేవు, జరగట్లేదు, మా రాష్ట్రంలో లేదు, దొంగతనం సైబర్ క్రైమ్ జరగట్లేదు అని చెప్తే తప్పు అవుతుంది. అది ఐ విల్ బి టెలింగ్ ఎ లై. ఐ డోంట్ వాంట్ టు సే దట్. ఇట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. ప్రస్తుతం ఇది నడుస్తుంది. మీరు చూసినట్లయితే ఒకప్పుడు దొంగతనాలు ఎక్కువ జరిగినాయి, రోడ్ రాబులు, డకాడీలు ఎక్కువ జరిగాయి, ఇళ్ల మీద పడి దొంగతనాలు దోచుకునే ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఎకనామిక్ అఫెన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎకనామిక్ పూర్తిగా తగ్గిపోయింది చెప్పను, కానీ ఎకనామిక్ అఫెన్స్ ఎక్కువ ఉన్నాయి అప్పట్లో. ఇప్పుడు సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోయింది. సో దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో కేసులు ఉన్నప్పటికీ కాల్స్ ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి కొన్ని సింపుల్ కాల్స్ ఉంటాయి, కాల్స్ వస్తూ ఉంటాయి. వాటిలో కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే కేసు కట్టదగినటువంటి విషయాలు, అంటే తెలుగులో పట్టదగిన నేరం అంటారు, అది వాడట్లేదు. కాగ్నైజబుల్ అఫెన్స్, ఏదికి కేసు కట్టాలి, దేంట్లో సెక్షన్ ఆఫ్ లా అప్లై అవుతుంది అన్న దాని ప్రకారం చేసినప్పుడు ఇవి జరుగుతూ ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పినది ఏమవుతుందంటే ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ in a gap of 1-2 minutes, lakhs and lakhs of rupees goes away from one account down. It is very difficult to catch. One, because they're all mule accounts. పూర్తిగా ఫేక్ అని చెప్పను, కొన్ని అప్పటికప్పుడు నేరం చేయడం కోసం ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేటువంటి అఫెన్స్ అకౌంట్లు కొన్ని ఉన్నట్లేదు. కొన్ని ఏమిటంటే ఎవరో పాపం పేదోడు ఎవరు ఉంటాడు, రూపాయలు ఓ ఫ్రూట్ వెండర్ ఉంటారు, అరే నేను ఫలానా రాష్ట్రం వాడిని, నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఇక్కడ అమౌంట్ ఒక ఆయన పంపించేది ఉంది, నాకు మీ అకౌంట్ నెంబర్ ఇస్తే మీకు వస్తుంది, అందులో నీకు 500 ఇచ్చేస్తాను, నాకు 10 లక్షలు వచ్చేది ఉంది, నీకు 500 ఇస్తాను, నీ అకౌంట్ నెంబర్ ఇవ్వంటాడు. వాడికి ఏం తెలియ ఇచ్చేస్తాడు. వాడిని పట్టుకుని ఎంత నాకు ఉపయోగం లేదు. ఐ థింక్ యూ ఆర్ గుడ్ టు అండర్స్టాండ్. స్మాల్ ఫ్రూట్ వెండర్ ఆర్ పెట్టి వెండర్ ఆర్ పెట్టి ఫెలో ఆన్ ద స్ట్రీట్, sometimes it can be a cobbler, it can be a small businessman. So that man's account is used. So even if I thrash him tomorrow or do any amount of interrogation, I don't get anything out of it. The amount is already gone. So freezing of amount itself is very difficult for us. Catching up every mule account, every person, even if you go to him, you will not be able to recover that. And then the another problem will be on the same accused. There will be half a dozen states which are staking a claim. Because the offender has duped somebody in Andhra Pradesh, somebody in Bihar, somebody in UP. So these are other things. So these are various. And then the problem is, I'm sorry to say, sometimes the judicial officer may not be able to appreciate the kind of thing we tell them. They say that no, you get all the evidence and only will give. So in the meantime, a lot of the valuable time is lost. So I will not be able to freeze the account also. So these are some of the serious problems, the challenges that we have. We are trying our best. Sir. That's the reason I said we have to improve our capacity building. Then we have to involve the stakeholders. What is very important is to involve the stakeholders. Wherever a banker has told them, alerted them, the offence was prevented. The best example I can tell you is, I always say this example because on the same day this happened, on 15th of November, 2 people were about to be duped. One in Tirur branch of SBI, which we were able to prevent. Because the banker was alerted. I don't give credit only to myself, in the sense only to the CP Vijayawada. CP Vijayawada held a meeting with a lot of bankers, told them, educated them. So Tiruvur branch manager was able to ask him, మామూలుగా ఇస్తాం, నీ ఎద్దరు ఇస్తాం, ప్రెషర్ మీద ఇస్తాం సార్, నాకు కాల్ వచ్చింది సార్, ఇది ఏమోగ్రా బాబు అని అనిపించాడు. Whereas on the same day, same bank, another branch, Machavaram, the manager perhaps was not alert. 1.25 crores is gone. So this is what is happening.